ఈరోజు మనం సమోసా చేసుకుందాము. రోజు అని సమోసా అడుగుతున్నాడు. ఈరోజు మనం సమోసా కోసం ఏం కావాలో చూద్దాం. సమోసా కోసం నేను మైదా పిండిని కలుపుకొని పెట్టుకున్నాను, చపాతీ పిండిలాగా. తర్వాత 2 స్పూన్లు మైదా పిండిని ఇట్లా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం తీసుకుందామండి. స్టఫింగ్ కోసం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలండి. కొద్దిగా చాట్ మసాలా ఇవన్నీ వేసి మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిలాగా మైదా పిండిని చపాతీలు చేసుకుందామండి. మైదా పిండిని ఇట్లా సమోసా కోసం ఇట్లా పల్చగా కలుపుకోవాలండి. నేను చపాతీని ఇలా చేశాను పల్చగా. ఇట్లా పల్చగా చేసుకున్న చపాతీని లైట్గా కాల్చుకోవాలి. అట్లయితేనే క్రిస్పీగా వస్తాయండి. చపాతీని ఇట్లా ఎడ్జెస్ కట్ చేసి స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం మధ్యకి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఇప్పుడు సమోసాలాగా మలుచుకుందాం. ఇలా సమోసాలాగా చేసుకోవాలండి. వాటిని ఇట్లా వేపుకుంటున్నానండి. హాయ్ అండి, ఈరోజు అని సమోసా అడిగాడు, సమోసా చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి.